నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకున్నట్లయితే రప అనే పదం ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తమ వైసీపీ శ్రేణులను వెనకేసుకుని వస్తూ పుష్ప డైలాగే కదా, ఇందులో తప్పేముంది, అలా అంటే మంచిదే కదా అంటూ వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్గానే బుచ్చయ్య చౌదరి గారు స్పందిస్తూ అది స్టార్ట్ అవుతే నీ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ శ్రేణులందరూ కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని అరెస్ట్ చేయాలనే డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎవరిని అరెస్ట్ చేయాలి, ఫస్ట్ అసలు ఎవరు మాట్లాడింది తప్పు, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. నమస్తే సార్. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ రప అనే పదం పెను సంచలనం సృష్టిస్తుందని చెప్పవచ్చు సార్. ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఏదైతే ఫ్లెక్సీలను చూపించారో ఆ ప్లకార్డుల గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ పర్యటనలోనే ఇద్దరు చనిపోతే దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు సార్. మరి అది మంచిదే కదా అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దానిపైన స్పందిస్తూ బుచ్చయ్య చౌదరి గారు కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఇప్పుడు వైసీపీ శ్రేణులందరూ కూడా ఈ క్షణమే బుచ్చయ్య చౌదరి గారిని అరెస్ట్ చేయాలి అని అంటున్నారు. మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఏం తప్పు లేకపోతే బుచ్చయ్య చౌదరి గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఏం తప్పు ఉంది, దేని గురించి అరెస్ట్ చేయాలి, ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఎవరిని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డినా బుచ్చయ్య చౌదరి గారినా, ఏమంటారు మీరు? సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పు ఎవరు చేశారు, ఎవరిని అరెస్ట్ చేస్తారు అనేది చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. మనం మీరు ప్రస్తావించిన సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాళ్ల గ్రామంలో జగన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా జరిగిన అంశాలను గురించి నిష్పక్షపాతంగా తెలియజేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలనేది ఇది చూసిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు రెంటపాళ్ల పర్యటన వెళ్ళారు, అప్పటికే పర్మిషన్ లేదు, 3 వెహికల్స్ 100 మంది మనుషులకి అని అన్నారు. ఆ పర్మిషన్ ఇచ్చిన కండిషనల్ పర్మిషన్ వైలేట్ చేస్తూ పెద్ద ఎత్తున వెహికల్స్ జన సమీకరణతో అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది, ఫస్ట్ క్వశ్చను. సెకండ్ క్వశ్చన్, వెళ్ళేటప్పుడు అంత పెద్ద ఎత్తున కాన్వాయ్ వెళ్తున్నప్పుడు వాళ్ళ అభిమానే ఆయన్ని చూడటానికి వచ్చినప్పుడు ఒక 55 సంవత్సరాలు ఒక పెద్ద మనిషి హిట్ అండ్ రన్ వీళ్ళ వాహనం కొట్టుకొని అక్కడికక్కడే చనిపోయాడు. మానవత్వం గల బాధ్యత గల పార్టీని నడుపుతున్న రాజకీయ నాయకులుగా చెప్పబడుతున్న వ్యక్తులు ఆ చనిపోయిన వ్యక్తిని కనీసం ఆపి అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్కి తరలించి మినిమం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం, నైతిక బాధ్యత ఉందా లేదా, ఫస్ట్ క్వశ్చన్. అది 7 నంబర్ 1. ఆ హిట్ అండ్ రన్ కేసులో బహుశా మేము కొట్టలేదు, మా కారుకి తగలలేదు అని కూడా అనవచ్చు. కానీ విజువల్స్లో క్లియర్గా ఉన్నాయి. ఆ గుద్దిన కార్ నంబర్ AP26CE0001. ఆ వెహికల్లో దేవినేని అవినాష్ ఉన్నారు. సో వాళ్ళ వెహికల్ హిట్ చేయటం వల్ల ఆ వ్యక్తి చనిపోయాడు. వాడిని పక్కన పడేసి వెళ్ళిపోయారు. సత్తెనపల్లి క్లాక్ టవర్ సెంటర్లో ఈ త్రొక్కిసలాట్లో ఒక యంగ్ కుర్రాడు, వాళ్ళ కార్యకర్తే, అకస్మాత్తుగా చనిపోయాడు. అతను కూడా 2 వీలర్లో తీసుకెళ్తాం మనం విజువల్స్ చూసాం. సో ఇద్దరు మరణానికి కారణం ఎవరు? మనం ఇదే సంఘటన అల్లు అర్జున్, ఒక పెద్ద ఫాలోయింగ్ ఉన్న హీరో, ఒక థియేటర్ దగ్గర సినిమా చూడటానికి వెళ్తే ఆయనకి సంబంధం లేదు, కానీ ఆయన వస్తున్నాడని చెప్పి ఎక్కువ మంది జనం రావటం వల్ల, త్రొక్కిసలాట్లో ఒక వ్యక్తి చనిపోవటం వల్ల, ఒక చిన్న బాబు గాయపడటం వల్ల పెద్ద సంచలనం అయిపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ మీద ఎన్ని కేసులు బుక్ అయినాయి, ఎంత బ్లేమ్ గేమ్ చేశారు, ఎంత బదనాం చేశారు అల్లు అర్జున్ని. కేసులు అయితే బుక్ అయినాయి కదా. మరి అదే ఫార్ములా, అదే ప్రిన్సిపల్ ఇక్కడ జగన్ రెడ్డి గారికి వర్తించదా? మరి దీనికి ఈ ఇద్దరు చనిపోయిన దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? మూడోది, అక్కడికి వెళ్ళింది ఎందుకు? నాగమల్లేశ్వరరావు అని రెంటపాళ్ల గ్రామం ఉప సర్పంచి. సార్, ఆయన చనిపోయి 1 ఇయర్ దాటిపోయింది. ఒకవేళ ఆయన వీళ్ళ కార్యకర్త అయితే, వీళ్ళకి ఆయన మీద అభిమానం ఉంటే వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించవలసి వస్తే, జూన్ 5న ఎలక్షన్ రిజల్ట్ జూన్ 4th వచ్చింది, జూన్ 5th ఆయన సూసైడ్ చేసుకున్నారు, జూన్ 9th చనిపోయారు. జూన్ 9th అధికారంలో ఉన్నది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ రెడ్డి గారు కదా. మరి అప్పుడే వెళ్ళి పరామర్శించి ఉండే కదా, ఎందుకు పరామర్శించలేదు? అప్పుడు వెళ్ళి పరామర్శించేది ఉండే. ఇప్పుడు 1 ఇయర్ దాటిపోయిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తికి 1 కోటి రూపాయలు పెట్టి విగ్రహం పెట్టారు. సరే, పర్వాలే. చనిపోయిన ఆయన గురించి మనం ఏం మాట్లాడదలుచుకోవాలా? ఆయన చనిపోయిన దానికి కారణం ఏంటి? బెట్టింగ్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈయన వైనాట్ 175/175, వైనాట్ కుప్పం, వైనాట్ పిఠాపురం, వైనాట్ మంగళగిరి మొత్తం మనకే వస్తాయని చెప్తూ వచ్చాడు ఒకటి. దీనికి సపోర్టింగ్గా ఆరా మస్తాన్ ద్వారా ఒక సర్వే చేయించి జనంలోకి ఇంజెక్ట్ చేశారు. మొత్తం మనమే గెలుస్తున్నాం, ఇంకెవ్వరికి ఏ పార్టీకి సీట్లు రావని. ఆ భ్రమలో ఉన్న జనం బెట్టింగ్స్ కాయటం వల్ల ఈయన చనిపోయాడు. అంటే బెట్టింగ్ కాసి చనిపోయిన వాళ్ళకి పరామర్శలు చేయవచ్చునా? గంజాయి బ్యాచ్కి పరామర్శలు చేయవచ్చునా? పరామర్శలకు వెళ్ళినప్పుడు జన సమీకరణ చేసుకొని జనానికి ఇబ్బంది కలిగించే విధంగా
హింసాత్మక సంఘటనలు తావుదీసే విధంగా పర్యటనలు చేయవచ్చునా? ఇంకొక అంశం, పర్యటన చేసినప్పుడు ప్లేకార్డ్స్ ఎందుకు అటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని రెచ్చగొట్టే విధంగా ప్లేకార్డ్స్ ప్రదర్శించవచ్చా? దానికి ఎవడు బాధ్యత తీసుకుంటారు? ఏం ప్లేకార్డ్స్ వాళ్ళు పెట్టింది? ఉద్రిక్తలు రెచ్చగొట్టే ప్లేకార్డ్స్ కాదా? కొట్టారు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, చెక్ చేస్తాం ఒక ప్లే కార్డు. రెండోది మనకు విజువల్ కడిపోతుంది, రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలు. అంటే ఏంటి? భారత రాజ్యాంగం లేకుండా రాజారెడ్డి రాజ్యాంగం మొదలు పెడతారా? రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటి? వీళ్ళు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సమాజానికి? ఇంకోటి ఏమంటారు, 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్ళు తల నరికినట్టు పర నరికేస్తా ఉంటారా? ఇది హింసను ప్రేరేపించే ప్లేకార్డ్స్ కాదా? అవి పెట్టుకోవటం వల్ల ఏమి మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి? రపరప నరుగుతామేంటి? అసలు ఆ మాటలు ఏంటి? అసలు ఎవడైనా సరే తొక్క తీసేస్తాం, అన్న వస్తాడు, అంతు చూస్తాడు, ఇటువంటి రెచ్చగొట్టే ప్లే కార్డ్స్ ప్రదర్శించడం వల్ల దానికి బాధ్యత మరి జగన్ రెడ్డి గారు తీసుకుంటారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారా? ఉద్రిక్తతలను రెచ్చగొట్టే అంశం కదా. సరే, ఇంకొక అంశం చూద్దాం. ఈయన బెట్టింగ్ రాయడంలో లేకపోతే గంజాయి బ్యాచ్నో పరామర్శించడం అలవాటు అయింది, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు అని అనుకుందాం. మరి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ఈయన మాటలకి ప్రభావితమై ఈ మా మల్లేశ్వరరావు లాగానే ఇంకా కొంతమంది చనిపోయారు, బెట్టింగ్ నుంచి కోలుకోలేక చనిపోయారు. అందులో భాగంగా వేణుగోపాల్ రెడ్డి అని చెప్పి 30 కోట్ల పందెం కాశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని. బెట్టింగ్లో ఓడిపోవడం వల్ల ఆయన సూసైడ్ చేసుకున్నాడు. మరి ఆయన్ని కూడా పరామర్శించేది ఉండే కదా. ఇంకొక అతను ఎలమంచిలి ప్రవీణ్, 29 సంవత్సరాల యువకుడు. వీళ్ళు గెలుస్తారని చెప్పి అప్పట్లో బెట్టింగ్ పెట్టేసి అది తీర్చలేక సూసైడ్ చేసుకున్నాడు. శాన్వి రెడ్డి అని ఒక చిన్న పాప బెట్టింగ్ యాప్ దానికి ప్రాణాలు కోల్పోయారు. మరి వీళ్ళందరూ బెట్టింగ్ పెట్టడం వల్ల వీళ్ళ పార్టీ గెలుస్తుందని చెప్పడం వల్ల బెట్టింగ్ పెట్టేసి ప్రాణాలు కోల్పోయారు. మరి వాళ్ళని కూడా పరామర్శిస్తారా? పరామర్శించి ఏమైనా ఆర్థిక సహాయం చేశారా వాళ్ళకి? అంటే పరామర్శించడం కోసం జనాన్ని రెచ్చగొట్టడం ఏంటి? రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అంబటి రాంబాబు గారు ఉన్నారు, ఆ బ్యారికేడ్స్ అన్నీ ఎత్తేసి దించేసి తోసేసుకొని వెళ్ళటం అనేది పోలీసుల విధుల నిర్వహణకి ఆటంకం కలిగించినట్టు కాదా? అది వైలేషనే కదా. అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకునే విధంగా రాజకీయ నాయకులు ప్రవర్తిస్తే జనానికి ఏం మెసేజ్ ఇస్తారు? సరే, ఆయన మీద కేసులు బుక్ అయినాయి, సెక్షన్ 188, సెక్షన్ 332, సెక్షన్ 353, ఇంకా కొన్ని సెక్షన్స్ మీద కొంతమంది మీద బుక్ చేయాలి కేసులు. ఆల్రెడీ 7 మెంబర్స్ మీద కేసులు బుక్ చేశారు. అయితే ఇంకొక అంశం ఏంటంటే, జగన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటనకి వెళ్ళినా ఈ రచ్చ, విధ్వంసం, అరాచకం ఎందుకు ఏర్పడుతుంది అంటే కావాలని ఉద్రిక్త వాతావరణాన్ని రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్య తీసుకురావటమే లక్ష్యంగా పెట్టుకొని పర్యటనలు చేస్తున్నారా? గతంలో వినుకొండ దగ్గరికి పర్యటనకి వెళ్ళారు, అది రచ్చయింది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనకి వెళ్ళారు, అక్కడ రచ్చయింది. తెనాలి గంజాయి బ్యాచ్ పర్యటనకి వెళ్ళారు, అక్కడ రచ్చయింది. తర్వాత వినుకొండ తర్వాత పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు, అక్కడ 40,000 మందిని తీసుకెళ్ళారని ఆయనే చెప్తున్నాడు. పరామర్శించడానికి వెళ్ళారా? యుద్ధానికి వెళ్ళారా? రాప్తాడు దగ్గర హెలికాప్టర్ దగ్గర రచ్చ చేశారు. అంటే ప్రతి పర్యటన ఈ మధ్యకాలంలో ప్రతి దానికి ఎందుకు విధ్వంసం జరుగుతుంది అనేది మనం ఆలోచించుకోవాలా. పరామర్శించాలా, ఆ కుటుంబానికి ఆర్థికంగా చనిపోయిన వాళ్ళకి సహాయం చేయాలని సత్సంకల్పం, ఆలోచన ఉంటే ఇట్లా విధ్వంసాలు చేయరు. ఇప్పుడు నాగమల్లేశ్వరరావు గారి కుటుంబానికో లేకపోతే ఈ బెట్టింగ్ వల్ల చనిపోయిన కుటుంబాలకో ఈయన ఏ విధంగా ఆర్థిక సహాయం చేసి ఆదుకొని వాళ్ళని ఓదార్పు చేశాడు? ఓదార్పు చేయటం, పరామర్శించటం అంటే ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దాడిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీపీ పల్నాడు ఏరియాలోనే, ఆయన పేరు వెన్న బాలకోటిరెడ్డి, చనిపోతే లోకేష్ ఏం చేశాడో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన ఆదర్శంగా తీసుకొని అలా పరామర్శించాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలిపించుకొని ఎవరు జన సమీకరణ లేకుండా వాళ్ళకి కావాల్సిన ఓదార్పునిచ్చేసి, ఆయనకి ఇల్లు లోన్ ఉందంటే లోన్ తీర్చాడు, పెన్షన్ కావాలంటే పెన్షన్ అరేంజ్మెంట్ చేశాడు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గృహ నిర్మాణంలో కొన్ని కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తే ఆ బిల్లులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెండింగ్ పెడితే 12.5 lakhs బిల్లులు క్లియర్ చేశారు. ఈ విధంగా ఆ కుటుంబానికి లోకేష్ బాబు సహాయం చేశాడు. అట్లా సహాయం చేసిన సందర్భం జగన్ రెడ్డి గారికి ఉందా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అంతా జరిగిన తర్వాత ప్రెస్ మీట్లో గంగమ్మ తల్లికి పొటేల్ను బలిచ్చినట్టు పరాపరా నరుగుతామన్న విషయాన్ని సమర్థించటాన్ని అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు? విధ్వంసమే సంస్కృతి, ఆ పార్టీ కల్చరా? ఈ విధంగా ప్రోత్సహించడం వల్ల శాంతి భద్రతల సమస్యకి విఘాతం కలిగించడమే పనిగా పెట్టుకొని పరామర్శలు ఎందుకు చేస్తున్నారు? ప్రజాహితం ధ్యేయంగా పార్టీలు పనిచేయాలి కదా. వీటన్నిటి వల్ల మెసేజ్ ఏమి ఇవ్వదలుచుకున్నారు వాళ్ళు? బుచ్చే చౌదరి గారు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. వీళ్ళు 2029 అధికారంలోకి వస్తే పరా అంటున్నారు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు అలా అనుకొని ఉంటే వీళ్ళు ఉంటారా? ఇప్పుడు
వాళ్ళు అలా అనుకోలేదు కాబట్టి వీళ్ళు ఇంకా అలా మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది వాళ్ళకి మంచిది కాదు, పార్టీకి మంచిది కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచిది కాదు. దీనివల్ల పెట్టుబడులు రావాల్సినవి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇటువంటి కుంటుబడే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు రియలైజేషన్ అయితే చాలా మంచిది, పార్టీకి మంచిది. సార్, వైసీపీ శ్రేణులందరూ కూడా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఇటువంటి ఫ్లెక్సీల మీద ఖండించలేదు, దాన్ని సపోర్ట్ చేశారు. ఇప్పుడు మరి బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడితే ఎందుకు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు? అసలు బుచ్చయ్య చౌదరి గారిని అరెస్ట్ చేయడం కాదు, ఈయన ఫస్ట్ ఈ సంఘటనలన్నిటికీ కారణం ఎవరు, చనిపోయిన వాళ్ళకి కారణం ఎవరు, అంటే శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి కారణం ఎవరు, ఈ ఫ్లెక్సీలు పెట్టి తలలు నరుకుతామంటే దాన్ని సమర్థించడానికి కారణం ఎవరు, ఎవరైతే కారణమో వాళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయాలి. అది కదా జనం కోరుకునేది, అది కదా న్యాయం, అది కదా చట్టం, అది కదా ధర్మం. ఇది ఖండించిన వాడిని అరెస్ట్ చేస్తామంటే మీనింగ్ ఏంటి? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సమాజానికి? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.